ఇతను మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇతను మరి ఎందుకు చేశాడో గానీ స్ట్రాటజిక్ తప్పైతే చేశాడు. ప్రైవేట్ లాయర్‌ని పెట్టుకోకపోవడం ఇతను చేసిన తప్పు. ఆ రవి ముందు నుంచి మాట్లాడేది చూస్తేనే ఇతనికే శిక్ష అతనే వేయించేట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ఇతనికి 10 ఏళ్ళు పడతదని చెప్తున్నాడు, శిక్ష పడుతుందని. అసలు బెయిల్ రాదని ముందే చెప్తున్నారు. ఎవరు డిఫెన్స్ అడ్వకేట్లు అలా మాట్లాడరు. డిఫెన్స్ అడ్వకేట్లు 100% బెయిల్ వస్తది ఇతనికి. ఇతను తప్పు చేయలేదని మాట్లాడతారు తప్ప 10 ఏళ్ళు జైలు శిక్ష అంటే అతను తప్పు చేశాడని ఇతను నమ్ముతున్నాడు కదా! కోర్టులో ప్రూవ్ కాకనే ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఆమెది కూడా తప్పు ఉంటది కదా! ఆమె ఎట్లా నగ్న పూజలకు ఒప్పుకుంటది? నగ్న పూజల కోసం ఎందుకు అంత డబ్బులిచ్చింది? ఇవన్నీ రేపు కోర్టులో డిస్కషన్‌కొస్తాయి. కానీ అతను ముందే ఇలా మాట్లాడాడు. సో, ఈ నేపథ్యంలో శ్రీవర్షిని తీసుకెళ్ళిపోయి అక్కడ కస్తూర్బా హోమ్ ఉంది. అది ఇప్పుడు స్వాతంత్రం ముందు పెట్టిన హోమ్. ఆ హోమ్‌లో పెట్టారు ఆ అమ్మాయిని. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ ఆ అమ్మాయిని హోమ్ వోళ్ళు బయటకు వదలరు. ఆ అమ్మాయి వాలంటరీగా వచ్చి జైలుకొచ్చి చూసే పరిస్థితి లేదు. ఇతనికేమో ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేడు. ఎందుకంటే పెళ్ళై వారం కూడా కాలేదు. సో, కొత్త మోజు కూడా తీరకముందే ఇదైపోయింది. పైగా వాళ్ళిద్దరూ హైలీ ఎమోషనల్‌గా బంధం అనేది కనిపిస్తుంది మనకి. సో, ఈ నేపథ్యంలో అతను ఆహ్, బెయిల్‌కి రాంగ్ స్ట్రాటజీ చేశాడు. తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా పిలిపించుకోవాలి, కనీసం చూడాలి అన్న కోరిక ఎలా నెరవేర్చుకోవాలో అతనికి తెలియట్లేదు. అతన్ని పోయి కలిసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే అతనికి విపరీతమైన అహంకారం వచ్చేసింది. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళలో పాపులర్ అయ్యేసరికి నోటి దూలతో అందరినీ తిట్టడం, జర్నలిస్టులను బెదిరించడం, చివరికి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్‌ను కూడా బండబూతులు తిట్టిన ఆడియో బయటకొచ్చింది. సో, రాజ్యాంగాన్ని నేను పట్టించుకోను, లాని పట్టించుకోను, నా ఇష్టం అన్న రీతిలో అతను రెచ్చిపోయాడు. సో, నేను చాలా సార్లు చెప్తుంటాను, నా ఇష్టం అని ఎవరన్నా అనుకుంటే అంతకంటే ఫూల్ లేదు. ఎవడికి ఇక్కడ కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఎవరికీ లేదు. ఇదేంటంటే ఫ్రీడమ్ ఉందని మనకు భ్రమ కల్పిస్తుంది కన్జ్యూమరిజం. ఆ భ్రమ ఎప్పుడో ఒకసారి బ్రద్దలవుతుంది. బ్రద్దలైనప్పుడు ఇలాగే ఉంటది పరిస్థితి. అందుకని మనం ఎంత పాపులర్ అయినా కూడా ఒళ్ళు జాగ్రత్తగా పట్టుకొని ఉండాలి. అది అఘోరికి తెలీదు. అందుకని ఇప్పుడు సిస్టమ్ అనేది అఘోరికి తెలియజేస్తుంది. సో, ఇప్పుడు అఘోరి కొత్తగా నిరాహారదీక్ష చేస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే జైలు అధికారుల్ని బెదిరించడానికి నిరాహారదీక్ష. మామూలుగా నిరాహారదీక్ష చేస్తే జైల్లో నేరం. ఫుడ్ తినకపోతే నువ్వు నేరం చేసినట్టు జైల్లో. అది ఇంకో కేసు అవుతుంది యాక్చువల్‌గా. అందుకని ఏం చేస్తారంటే నిరాహార దీక్ష చేస్తున్న ఖైదీ ముందు ఫుడ్ పెట్టేస్తారు రోజు. అతను ఏం తింటాడో ఆ ఫుడ్ పెట్టేస్తారు. ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని రోజులు నిరాహార దీక్ష చేశాం. అక్కడ ఖైదీలకి పోలీసులు వచ్చి కోర్టుకి తీసుకెళ్ళట్లేదు. కోర్టుకి తీసుకెళ్ళకపోవడం వల్ల, వాయిదాలకు వెళ్ళకపోవడం వల్ల దాదాపు 1 నెలలో బయటికి వెళ్ళే వాళ్ళు కూడా సంవత్సరం పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. సో, అందుకని మేము నిరాహార దీక్ష చేస్తాం. మాకు ఎస్కార్ట్ రావాలి, కోర్టులకు తీసుకెళ్లాలని. నా గురించి కాదు, మిగతా వాళ్ళ గురించి. నాకు వస్తున్నారు, నేను వెళ్తున్నా. మిగతా వాళ్ళకి రాలేదన్నమాట. సో, అలాగా నిరాహార దీక్ష చేసినప్పుడు మా ముందు ఫుడ్ పెట్టేసేవాళ్ళు. ఈ ఫుడ్ చూసి కొంతమంది టెంప్ట్ అయిపోయి నిరాహార దీక్ష మానేసేవాళ్ళు. ఎందుకంటే ఫుడ్ కనిపిస్తూ ఉంటుంది, తినకుండా ఉండాలి. ఒక పూట ఉంటారు, రెండో పూట ఉంటారు, 3, 4 పూటలకి వీక్ అయిపోతారు. అలాగా ఇతని ముందు కూడా పెడుతున్నట్టు తెలిసి ఇతను మాత్రం గట్టిగా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. నాకు ఆమె కావాలి, శ్రీవర్షిని కావాలని గట్టిగా కేకలు పెట్టడం, అరవడం. మామూలుగానే అతను చూసాం మనం బయట. గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ చేస్తుంటాడు కదా! అలాగే జైల్లో చేస్తున్నాడు. కానీ జైల్లో ఎవడు పట్టించుకోడు. బయటంటే మీడియా ఇవన్నీ చూసి పోలీసులు భయపడ్డారు. అక్కడ ఇంకా అవసరమైతే కొడతారు కూడా వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఎవరు అడగరు కదా! ఎవరు చూడరు. మూలేసి కొట్టినా అతన్ని దిక్కెవరు ఉండరు. అందువల్ల అతనికి ఇప్పుడు బ్లడ్ కక్కుంటున్నాడు, అతని ఆరోగ్యం విషమంగా ఉంది అన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అందులో ఎంత నిజమో తెలియదు. ఎందుకంటే జైలు అధికారులు అఫీషియల్‌గా చెప్పలేదు, పోలీసులు అఫీషియల్‌గా చెప్పలేదు. అతని తరపున అఫీషియల్‌గా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు. వాళ్ళ అమ్మ కాదు, నాన్న, చెల్లెలు వచ్చిపోయారు. వాళ్ళు మీడియాతో మాట్లాడొద్దని అతను చెప్పాడు కాబట్టి వాళ్ళు మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సో, అథెంటిక్‌గా అఘోరి పరిస్థితి ఏంటనేది బయటికి తెలియని పరిస్థితి. ఒక్కసారిగా అంటే అఘోరి ముందుకెళ్ళినా, వెనక్కెళ్ళినా, కదిలినా వార్తల్లో నిలిచే అఘోరి ఇవాళ అఘోరి పరిస్థితి ఏంటి? అసలు బెయిల్ ఇస్తుందా రాదా? ఇంత ఘోరమైపోయిందని అఘోరి మీద కోపంగా ఉన్న వాళ్ళు కూడా అఘోరి మీద జాలి కలిగే కండిషన్‌లోకి వెళ్ళిపోయారు. మరోవైపు ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది బ్రహ్మాండమైన హోమ్ అది. అక్కడ మంచిగా చదువుకోవచ్చు. అక్కడ మంచి వాళ్ళకి ఆ అమ్మాయికి ఏమన్నా స్కిల్స్ ఉంటే దాన్ని డెవలప్ చేస్తారు. స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ కూడా ఉంటది. అది అమ్మాయికి ఒక రకం మంచిదే. హోమ్‌లో ఉండడం, వీడితో కూడా బయట తిరిగి బాధలు పడే కంటే అక్కడ ఉండడం మంచిదే అమ్మాయికి. కానీ అఘోరికి మాత్రం పిచ్చెక్కుతుంది. ఇప్పుడు అర్థమైంది సోషల్ మీడియాతో పెట్టుకొని పాపులర్ అయితే ఏమవుతుందని.
గతంలో కూడా మనం చూసాం, రాకేష్ మాటర్ కావచ్చు, బర్రెలక్క కావచ్చు, కుమార ఆంటీ కావచ్చు, పికిల్స్ ఎవరు ఆలైక్య చిట్టి పికిల్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు చూసాం. అంటే సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్డ్ వెపన్ లాంటిది. అది పైకి లేపుతుంది, మళ్ళీ కిందికి కూడా దొక్కుతుంది. జాగ్రత్తగా డీల్ చేయాలి దాన్ని. అది డీల్ చేయడం చేతగాని వాళ్ళు దాని కింద నలిగిపోతారు. ఇప్పుడు లేటెస్ట్గా అఘోరీ పరిస్థితి.